ఓం గం గణపతియే నమః. నిస్సంశయం భజ గురుం అభీష్టంతే ప్రధానస్థితి భజతో అను భజత్యేష భక్తం నోపేక్షతే. శ్రీపాదుల వారు బాల్యము నుండి పీఠికాపురంలో ఎన్నో లీలలు ప్రదర్శించేవారు. వేష భాషలందు ఒక బాల యతివలే ఉండి వారు గ్రామస్తులకు ఆశ్చర్యాన్ని కలిగించేవారు. శ్రీపాదుల వారి లీలలు భక్త రక్షణే ధ్యేయముగా సాగేవి. వారిలో గర్వాంధులకు గర్వభంగం చేయుట, మూఢనమ్మకాలను పారద్రోలుట, అభయులకు పరప్రసాదము చేయుట, అశ్రుతులను రక్షించుట, దుర్మార్గులను శిక్షించుట, వేద శాస్త్రములపై అవగాహన కలగజేయుట, వేదములకు సంశములను చోటు చేసుకునేవి. భవన్నాథుల వారు స్థానిక బ్రాహ్మణ పరిషత్తుకు అధ్యక్షులు. 1 సంవత్సరం వయసు నిండేటప్పటికీ శ్రీపాదుల వారు తాతగారితో పాటు తరచూ పరిషత్తు సమావేశాలకు వెళ్ళేవారు. ఆ సమావేశాల్లో వారు వేదాంగములపై మరియు అనేక శాస్త్రములపై ఎందరికో సందేహ నివృత్తిని చేసేవారు. ఒకసారి పీఠికాపురానికి కులశేఖరుడను మల్ల యుద్ధ వీరుడు ఒకడు వచ్చాడు. తనతో పోటీకి రమ్మని అతడు స్థానిక వీరులపై సవాలు విసిరాడు. శ్రీపాదుడు అతనిపై పోటీకి తన ఆశ్రితుడైన ఒక గూనివాణిని ఎంపిక చేసి మల్ల యుద్ధంలో ఆ గూనివాణిని గెలిపించి కులశేఖరుని ఆహమణిచి గర్వము కూడదని అతనికి హితవు పలికి వానికి తనకు ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చాడు. ఈ పోటీ వల్ల ఆశ్రితుని గూని కూడా మాయమైపోయినది. ఓటర్ దేశంలోకి నుండి వచ్చిన ఒక జ్యోతిష్కుడు శ్రేష్ఠి జాతకమును చూసి త్వరలో పలానా రోజున వారు మరణిస్తారని తెలిపాడు. శ్రీపాదులు ఆ మరణ శాసమును ఒక ఆబోతుకు బదలాయించగా శ్రేష్ఠికి బదులుగా ఆబోతు మరణించింది. ఈ దృశ్యంను చూసి విస్తపోయిన జ్యోతిషునితో గత జన్మలో ఆ ఆబోతే జ్యోతిషుని తండ్రి అని శ్రీపాదుడు వానికి తెలిపి వాని చేత ఆబోతుకు దహన సంస్కారములు చేయించి గ్రామ ప్రజలకు అన్నదానం చేయించాడు. ఒకసారి పీఠికాపురంలో జరిగే యజ్ఞానికి సేకరించిన నెయ్యితో కొంత భాగాన్ని ఒక బ్రాహ్మణుడు తస్కరించాడు. మిగిలిన నెయ్యి యజ్ఞములకు సరిపోదని యాజ్ఞికులు తెలిపారు. అంతటి శ్రీపాదుల వారు పాదగయ తీర్థము నుండి ఒక పాత్రలో నీటిని తెప్పించి తమ మహిమతో ఆ నీటిని నెయ్యిగా మార్చి యజ్ఞం పూర్తి చేయించాడు. పిమ్మట శ్రీపాదుడు అదే పాత్రలో నెయ్యి తీసుకుని వెళ్ళి ఆ నెయ్యిని పాదగయా తీర్థంలో పోయమని శ్రేష్ఠికి ఆదేశించాడు. శ్రేష్ఠి నెయ్యిని పాదగయా తీర్థంలో పోస్తున్నప్పుడు ఆశ్చర్యముగా ఆ నెయ్యి నీరుగా మారి పాదగయా తీర్థ జలములో కలిసిపోయినది. ఇంతలో నెయ్యి దొంగిలించిన బ్రాహ్మణుని ఇల్లు కాలి బూడిదైపోగా సత్తితో బాధపడుతూ తనను ఆశ్రయించిన ఆ బ్రాహ్మణునికి శ్రీపాదుల వారు ఆ బూడిదను నీటిలో కలిపి ఇచ్చి అతని తలపై శక్తిపాతం చేయగా క్షణకాలంలో అతనికి నట్టిపోయినది. అంతేగాక అతడు వేద పండితుడయ్యాడు. శ్రీపాదుల వారు అతనికి దత్తానందుడని నామకరణం చేశాడు. నేతిని దొంగిలించిన ఆ బ్రాహ్మణుడు పాశ్చాత్తాపంతో తనను మన్నించమని శ్రీపాదుల వారిని వేడుకొనగా శ్రీపాదుల అతనికి నూతన గృహంలో సమకూర్చాను. 7వ ఏట తల్లిదండ్రులకు శ్రీపాదుల వారికి ఉపనయనం జరిపించారు. దత్తభక్తుడైన దత్తదాసు అను పంచానుజాతి వ్యక్తి శ్రీపాదుల వారి ఉపనయము కన్నులారా చూడాలని ఆశపడ్డాడు. అయితే ఆచార వ్యవహారములు గల బ్రాహ్మణుల ఇంట జరిగే కార్యక్రమాలు చూచుటకు అతనికి అవకాశం చిక్కలేదు. అందువల్ల అతను వాని బంధువులకు తమ ఇంటికి పిలిచి తనకు తెలిసిన కొద్దిపాటి దత్తకథను భక్తితో పదే వారికి వినిపించుచుండేవాడు. ఉపనయం తంతు ముగియగానే శ్రీపాదుల వారు పంచజాతి వారింటికి పయనమయ్యారు. కుటుంబీకులు చెప్పిన అభ్యంతరములు త్రోసివేసి తనకు జాతి కుల మత భేదములు లేవని చెప్పి శ్రీపాదుల వారు దత్తదాసి ఇంటికి వెళ్ళారు. వారు అక్కడ చేరిన వారందరినీ ఆశీర్వదించి వారిచ్చిన పాలు పండ్లు స్వీకరించి అక్కడ ద్వాదశాభయ వాక్యములు ప్రవర్తించారు. ఈ ఒక్కసారి పీఠికాపుర సంస్థానాన్ని ఏలే రాజు శ్రీపాదుల వారిని తమ వద్దకు రమ్మని తాకీదు పంపాను. అప్పుడు స్వయముగా రాజే తమ ఇంటికి వచ్చి తమకు గురుదక్షిణ ఇచ్చి తమను దర్శించాలని శ్రీపాదుల వారు ప్రత్యుత్తరం పంపారు. తన ఆదేశంను ఒక బాలుడు ధిక్కరించినందుకు రాజుకు ఎంతగానో మనస్తాపం చెంది అవమానంతో అనారోగ్యం పాలయ్యాను. రాజు యొక్క గ్రహదోష నివృత్తికై పురోహితుడు రామశర్మ స్వయంభూ దత్తుని ఆలయమునందు అనేక పూజలు జరిపించను. కానీ అవి ఫలించలేదు. రాజ్యములో
రాజ్యంలో పరిస్థితులు కూడా అస్తవ్యస్తమై అశాంతిని నెలకొన్నాయి. ఇదంతయు శ్రీపాదుని పట్ల తాము చేసిన అపచారమని గ్రహించిన రాజు అతని అనుచరులతో పాటు శ్రీపాదుల వారింటికి వెళ్ళి వారి క్షమాపణలు కోరి శరణు తెచ్చిరి. ఎవరూ తమ వద్ద ధనం ఉన్నదని గర్వించరాదని, ఉన్న దాంట్లోనే కొంత సొమ్మును దానం చేస్తే మిగిలిన సొమ్మును ద్రవ్యశుద్ధి కలుగునని శ్రీపాదుల వారు రాజుకు హితవు పలికి వానిని మన్నించి పంపివేసిరి. నర సావధానుల ఒక వేదశాస్త్ర బ్రాహ్మణ పండితుడు పీఠికాపురం నందుండెను. అతడు బగళాముఖి దేవత ఆరాధకుడు. ఏదేని సభయందు ఎదుటి వ్యక్తి యొక్క పాండిత్యమును తన క్షుద్ర విద్యతో తన వైపు ఆకర్షించుకొని అతన్ని నిర్వీర్యం చేసి వేదవాదనలతో అతనిపై తనదే పైచేయి అని నిరూపిస్తూ అందరి మన్ననలను పొందేవాడు. ఈ రహస్యం తెలియక అందరూ అతన్ని మహాపండితుడని భావించేవారు. గ్రామస్తులు ఎవరైనా శ్రీపాదులు దత్తావతారుడని అంటే అదంతా కేవలం వారి భ్రమగా కొట్టిపారేసేవాడు. నర సావధానికి భవన్నావదాయం అంటే ద్వేషం. అతనికి క్షుద్ర విద్యలు దైవాంశ సంభూతుడైన భవన్నావధానులపై పనిచేసేవి కావు. శ్రీపాదుల వారు కూడా తమ మహిమతో నర సావధానుల పాచికలు పారనిచ్చేవాడు కాదు. తమ పట్ల తమ తాతగారి పట్ల అసూయను విడిచి సత్ప్రవణతో వెలగవని నర సావధానులను శ్రీపాదుల వారు ఎన్నోసార్లు హెచ్చరించారు. సద్బుద్ధి లేని నరసావధుల వారు ఆగడాలు మితిమీరిపోవడంతో అతనికి గుణపాఠం చెప్పాలని శ్రీపాదుల వారు అతని నుండి బగళాముఖి తాంత్రిక శక్తిని హరించి వేశారు. దానితో అశక్తుడైన నరసావధానుల పట్ల స్థానికులు వ్యతిరేకత ఏర్పడింది. ఇంతలో ఒక తాంత్రికుడు స్వయంభూ దత్తుని విగ్రహాన్ని మాయం చేసి పూర్వదేశంతో ఆ దొంగతనాన్ని నరసావధానులపై మోపాడు. నరసావధానులు శ్రీపాదుల వారి దైవశక్తిని వ్యతిరేకించడం వల్ల అనేక విధములైన ఆర్థిక సామాజిక సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. ఫలితంగా నరసావధానుల ప్రతిభ మసకబారిపోయింది. ఊహించని ఈ పరిస్థితుల పట్ల నరసావధానులు కృషించి మంచాన పడి మరణించాడు. తన భర్త తప్పుదారులను మన్నించి తనని పునర్జీవితుని చేయమని సాధ్వి అయిన నరసావధానుల భార్య శ్రీపాదుల వారి పాదములను బట్టి వేడుకున్నది. కరుణాంతరంగుడైన శ్రీపాదుడు చితిపై నుంచిన నరసావధానుల వారి మృతదేహమును తమ అమృత హస్తములతో తాకగా క్షణములో నరసావధానులు పునర్జీవితుడయ్యారు. ఆనాటి నుండి నరసావధానులు శ్రీపాదులను దైవముగా భావిస్తూ వారి పట్ల విధేయత చూపేవాడు. దండిస్వామి అను ఒక వేదవిధుడు శ్రీపాదుల వారి గురించి విని తాను శ్రీపాదుల వారి కంటే గొప్పవాడినని చాటుకోవాలని తలచి తన శిష్యులతో కూడి పీఠికాపురంకు వచ్చెను. అతడు శ్రీపాదుల వారిని దూషిస్తూ శ్రీపాదుల వారి గురించి ఎంతగా అసత్య ప్రచారం చేసినా గ్రామస్తులు ముందుగా విశ్వసించలేదు. కానీ శ్రీపాదునిపై పట్టు సాధించేందుకు స్వయంభూ దత్తుని ఆలయంలో అతడు పూజలు చేస్తుంటే వానికి వ్యతిరేక ఫలితాలు రాసాగాయి. అందువల్ల అతడు ఆగ్రహించి శ్రీపాదులపై ప్రత్యక్ష దాడి చేయుటకు శ్రీపాదుల వారింటికి తన శిష్యులతో పాటు బయలుదేరెను. అయితే శ్రీపాదుల వారి మహిమతో అతడు ఉన్న చోటు నుండే కదలలేక కూలబడిపోయాడు. దానితో అతనికి శ్రీపాదుల దైవస్వరూపుడని జ్ఞానోదయమైంది. అప్పుడు అతనికి స్వస్థత చేకూరింది. అంతటా అతడు శ్రీపాదుల వారిని దర్శించి క్షమాపణలు కోరి వారిని శరణు తెచ్చాను. శ్రీపాదుల వారు అతన్ని క్షమించి హిమాలయములకు పోయి తపస్సు చేసుకోమని చెప్పిరి. సాయినాచార్యులు అను వైష్ణవుడు సమర్థుడైన గురువుని ఎంపిక చేసుకొని వారిని సేవించాలని కోరికతో ఉత్తర దక్షిణ భారతదేశమంతా తిరుగుతూ పీఠికాపురంలోకి వచ్చాను. వైష్ణవుడైన అతను కుంతి మాధవ దేవాలయంలో మాధవుని దర్శించి బయటకు రాగానే మార్గంలో తాగి తూలుతున్న ఒక చండాలుడు అతని పైకి దూసుకొని వచ్చి, నేనే నీకు గురువును, నాకు గురుదక్షిణ ఇయ్యి అని నాకు మొక్కు, లేదా నిన్ను నా కత్తితో ఖండాలుగా చేస్తానని బెదిరించాను. అక్కడ గుమిగూడిన ప్రజలు వారిని వింతగా చూస్తుండ్రి. కానీ ఆ చండాలను వారించలేదు. కొంతసేపు సాయినాచార్యులు ప్రతిఘటించిన ఆ చండాలుడు తగ్గక మీదికి వస్తున్నందువల్ల
సాయినాచార్యులు నా ప్రాణములు భయంతో తన దగ్గర ఉన్న సొమ్మంతా ఆ చండాలునికి ఇచ్చివేసి నీవే నా గురువు అని అంటూ కళ్ళు కూసుకొని అతని పాదములపై పడాను. ఒక్క క్షణము తర్వాత సాయినాచార్యులు కళ్ళు తెరిచి పైకి చూడగా ఆ చండాలుని స్థానంలో ఒక దివ్య మంగళమూర్తి దర్శనమిచ్చాను. సాయినాచార్యుని లెమ్ము అని నేను శ్రీవల్లభుడును, నేనే దత్తుడును, నేటి నుంచి నేనే నీకు గురువును. ఈనాటి నుండి నీవు నా నా నామందుండుము పేరుతో ప్రసిద్ధి చెందు, నామానందుడని పేరుతో ప్రసిద్ధి చెందు, ధర్మ ప్రచారము చేసేదు అని తెలిపి వారిని దీవించి ఆ స్వామి మాయమయ్యాను. తన చిరకాల వంచ తీరినందుకు సాయినాచార్యులు సంబరపడ్డాడు. తదుపరి అతడు ఆ రోజు భిక్షాటనకై అప్రయత్నంగా శ్రీపాదుల వారింటికి తలుపు తట్టాను. శ్రీపాదుల వారు బయటికి వచ్చి సాయినాచార్యుని అరుగుపై కూర్చుండబెట్టి ఎంతో ప్రేమ పంచుతూ తమ స్వహస్తములతో అన్నం తినిపించి వానిని ఎల్లవేళలా కాపాడదనని కూడా అభయమిచ్చిరి. గురుచరణములను దత్తభక్తుడు పేదరికముతో బాధపడేవాడు. ఒకనాడు కృష్ణదాసను హరిదాసు గురుచరణుని ఇంటికి భిక్షకై వచ్చి తన తలపై గల భిక్షపాత్రం నుండి ఒక ఔదుంబర మొక్కను తీసి వానికి ఇచ్చి ఈ మొక్కను నిత్యము పూజించమని, ఒక్కసారి పీఠికాపురానికి వెళ్ళి శ్రీపాదుల వారిని దర్శించమని తెలిపాను. గురుచరణుడు ఆ ఔదుంబరం మొక్కను ఇంట్లో నాటుకొని మిక్కిలి శ్రద్ధాభక్తులతో నిత్యం పూజించేవాడు. కొంతకాలానికి ఒక బంధువు సహాయంతో గురుచరుని ఆర్థిక పరిస్థితి మెరుగైంది. తదుపరి ఒకరోజు పీఠికాపురానికి వెళ్ళి శ్రీపాదుల వారిని దర్శించాను. ఆ సమయంలో శ్రీపాదుల వారు ఒక ముళ్ళ మొక్కలకు నీరు పోస్తుండ్రి. వారు గురుచరునికి తమ ఆశీస్సులను అందజేసి ఇట్లు పలికిరి: గత జన్మలో నిస్సావధానులు నతడు అకారణముగా మా కుటుంబీకులను దుర్బుద్ధితో విమర్శిస్తూ మా వాళ్లను ఇబ్బందులు గురి చేశాడు. అతని మరణానంతరము వాని కుటుంబము సభ్యులెవరూ శాస్త్రోక్తంగా అతనికి ప్రేత సంస్కారములు శ్రాద్ధకరములు చేయలేదు. ఫలితంగా అతడు పుణ్యలోకాలకు చేరలేదు. ఇక్కడే మా ఇంట్లో ముళ్ళ మొక్కగా జన్మించి పడి ఉన్నాడు. అతడు ఎవరో కాదు సుమా, గత జన్మలో నీ తండ్రియే. కావున ముళ్ళ మొక్కగా పడి ఉన్న నీ తండ్రిని ఇప్పుడైనా నీవు భక్తితో శ్రాద్ధకర్మలు చేస్తే నేను అతనికి సద్గతి కలిగిస్తానని గురుచరునికి తెలిపారు. అంతా గురుచరుడు ఆ ముళ్ళ మొక్కను పీకి శాస్త్రోక్తంగా దహనముచి గావించి విశ్వావధానుల పేర శ్రాద్ధకర్మలు నిర్వహించాడు. శ్రీపాదులు ముళ్ళ మొక్కగా ఉన్న విశ్వావధానులకు సద్గతి లభించింది. సర్వదా మోక్షాన్ని ప్రసాదించే ఉగ్రతారాదేవిని ఉపాసించే సిద్ధుడొకడు దక్షిణ దేశం నుండి తీర్థయాత్రలు చేయించు పీఠికాపురంలోకి వచ్చాను. అతడు పాదగయ క్షేత్రము యందు గల స్వయంభూ దత్తుని దర్శించి గ్రామంలో సంచరిస్తూ నరసింహవర్మ గారింటికి సమీపంలో వచ్చాను. అక్కడ ఒక గుర్రపు బండిలో కూర్చొని ఉన్న ఒక బాలుని భార్యాభర్తలను చూశాను. ఇంతలో ఆ బాలుడు సిద్ధుని చూసి తన వద్దకు రమ్మని పిలిచాను. సిద్ధుడు ఆ బాలుని వద్దకు వెళ్ళగా గుర్రమునకు బదులుగా ఆ బండి నీవే లాగమని సిద్ధుడు ఆ బాలునికి ఆదేశించాను. సిద్ధుడు అంగీకరించక ప్రతిఘటించుటకు ప్రయత్నించాను. ఆ బాలుడు కొరడాతో ఒక్క దెబ్బ వేయుటకు సిద్ధునిపై కొరడా జులిపించాను. చేసేది లేక సిద్ధుడు బండి కాడిని భుజంపై నెత్తుకొని బండిని లాగుచుండెను. అలవి కాని భారమును మోయలేక సిద్ధుడు మధ్యలో బండిని మందకొడిగా మెల్లమెల్లగా లాగుతూ ఉంటే ఆ బాలుడు కొరడాతో సిద్ధుని కొట్టి అదిలించేవాడు. ఇలా సిద్ధుడు ఆ బాలుని చేతిలో చాలా దెబ్బలు తిన్నాడు. అటపై ఎటులనో ఆ బండి భవనావధానుల గారి గృహము చేరినది. గుమ్మంలో నుండి ఆ దృశ్యం చూస్తున్న భవనావధానులకు వారు బండి గుమ్మంలోకి రాగానే, శ్రీపాద, ఏమిటి ఈ పని? ఆ సిద్ధుని ఎందుకు బాధిస్తున్నావు? బాలుని ప్రశ్నించాడు. అంతటా ఆ బాలుడు శ్రీపాదుని సిద్ధునికి తెలుసుకున్నాడు. అవును శ్రీపాదుడు తాత, ఈ బండిలో ఉన్న దంపతులు వర్మగారి ఇంట్లో నౌకరు, అతని భార్య. గత జన్మలో వీరిరువురు ఈ సిద్ధుని తల్లిదండ్రులు. ఈ సిద్ధుడు ఈ జన్మలో తల్లిదండ్రుల పట్ల సేవాభావం లేక వారిని నిర్లక్ష్యం చేశాడు.
అయ్యో లేదు. మరణించిన తల్లిదండ్రులకు ఇతడు కనీసం బాధ్యతగా పిండ ప్రదానం కూడా చేయలేదు. దీనితో పాటు ఉగ్రతారాదేవిని ఆరాధించే ఈ సిద్ధుడు సన్యాసి దీక్షను గురుముఖంగా స్వీకరించలేదు. అట్టి చర్య అమ్మవారి పట్ల అపచారమే. ఇలా ఇతడు క్షమించలేని అనేకమైన తప్పిదములు చేశాడు. అందువల్ల ఇతడు శిక్షార్హుడు. కాబట్టి ఇతని శిక్షించి సంస్కరించాలని అనుకున్నాను. అందుకే బండిని లాగించి అతని కర్మశేషాలన్నీ తొలగించాను. అదృష్టవశాత్తు ఈతడు పీఠికాపురం వంటి గొప్ప క్షేత్రములకు వచ్చి పాదగయ తీర్థమును దర్శించినందువల్ల ఇతనికి పాప విముక్తి కానున్నది అని తెలిపారు. తదుపరి వారు సిద్ధునితో పీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రం. శ్రీపాద గయా క్షేత్రంలో చేసిన పిండ ప్రదానములు వారి వారి పితరులను పుణ్యలోకాలకు చేరుస్తాయి. మానవులు తమ సకల దోష పరిహారములకే కనీసం 9 రోజులు కాశీలో ఉండాలి. కాశీ వెళ్ళలేని వారైతే అంతే పుణ్యఫలాన్ని ఇచ్చే ఈ పీఠికాపురము ఇక్కడ చేసే పితృకార్యములు గయాక్షేత్ర ఫలాన్ని ఇస్తాయి. త్రిగయాక్షేత్రంలో పాదగయాక్షేత్రము శైవక్షేత్రము కావున నీవు ఈ క్షేత్రంలో 9 రోజుల పాటు ఈ దంపతులకు అనగా నీ గత జన్మ తల్లిదండ్రులైన నాకు కనిపించదు. నా సెల్ ఫోన్ కొద్దిగా ఉంది. నా సెల్ ఫోను ఇది ఉంది. ఇసురా టార్చ్ చేస్తే అంతా అయిపోతుంది. కొద్దిగా ఉంది కదా, మళ్ళీ కొద్దిగా ఫస్ట్ అయితే మళ్ళీ అది పట్టుకుంటుంది. అదే కావున నీవు ఈ క్షేత్రములో ఈ 9 రోజుల పాటు ఈ దంపతులు అనగా నీ గత జన్మ తల్లిదండ్రులైన వీరిని సేవించినతో నీ పూర్వజన్మ పాపముల నుండి నీవు విముక్తుడు ఒకటియేగాక సన్యాసి తత్వ స్వీకరణ దోషము కూడా నివృత్తి అగును. అటుపై అమ్మవారి పరిపూర్ణానుగ్రహం పొందగలవు అన్నారు. సిద్ధుడు శ్రీపాదుని కృతజ్ఞతాపూర్వక పాదాభివందనం చేశాడు. దశ మహావిద్యలతో విశేష కార్యసిద్ధి ప్రసాదించే అమ్మవారిని వివిధ రూపంలో వేర్వేరు సాధక ప్రక్రియలతో సాధకులు కొలుస్తారు. వారే మహాకాళి, తారాదేవి, చిన్నమస్త, షోడశీమ మహేశ్వరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ధూమావతి, బగళాముఖి, మాతంగి మరియు కమలాలయ. ఈ దశ మహావిద్యల మూల స్వరూపిణియే అనగాదేవి. ఆ అనగాదేవి శ్రీపాదుని అంతర్భాగిని. అందువల్ల శ్రీపాదుని అర్చించినచో దశ మహావిద్యల వివిధ అమ్మవార్లందరినీ పూజించిన ఫలితం దక్కును. ఒకసారి పీఠికాపురంలో జరిగిన బ్రాహ్మణ పరిషత్తు సమావేశంలో శ్రీపాదువే దత్తాత్రేయుడని పండితులు తెలుపుగా వారి భాష్యము సత్యమేనని పంచభూతములు సాక్ష్యం ఇచ్చినవి. శ్రీపాదుల వారికి సిద్ధమంగళ స్తోత్రం అంటే ఎంతో ప్రీతి. ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారికి ఇహపర సుఖములు కలుగును. ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి శ్రద్ధలతో పఠించే వారికి అవధూతల దర్శనమగును. ఈ స్తోత్రాన్ని శ్రీపాదుల వారి తాతగారైన భవనావధానులు వారు శ్రీపాదుల వారికి ముఖస్తమంగా వినిపించారు. ఈ స్తోత్రాన్ని విన్న శ్రీపాదులు పరవశులై ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి సర్వశుభములు కలుగునని స్వయముగా తాతగారికి తెలిపారు. ఈ విధముగా శ్రీపాదుడు క్రీస్తు శకము 1320 సంవత్సరంలో పీఠికాపురంలో జన్మించి తమ బాల్యం నుండి 16 సంవత్సరముల పాటు పీఠికాపురంలోనే మరి 14 సంవత్సరముల పాటు అనగా క్రీస్తు 1350 సంవత్సరాల వరకు కురుపురంలో అనేక లీలలో ప్రదర్శించారు. ముక్తకంఠముతో అందరూ శ్రీపాద రాజ వరద గోవింద 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 గోవింద. 3వ అధ్యాయం సమాప్తం.